శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. విద్యార్థులైనా కావచ్చు, చదువుకుంటున్నటువంటి వాళ్ళైనా కూడా కావచ్చు, మీ యొక్క పిల్లలైనా కావచ్చు, పెద్దవాళ్ళైనా కూడా కావచ్చు, మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, ఎక్కువగా తెలివితేటలు లేనటువంటి వాళ్ళు, అవసరానికి తెలివితేటలు అనేటువంటివి ఉపయోగపడట్లేనటువంటి వాళ్ళు, అలాగే సరిగ్గా చదువుకోలేకపోతున్నారు, చదువు అవ్వట్లేదు. ఎందుకనంటే అంత తెలివితేటలు, అంత చురుకుతనము, మెదడు అంత చురుగ్గా పనిచేయట్లేదు, మెదడు అంత షార్ప్గా పనిచేయట్లేదు. ఇటువంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు ఒక యంత్రం అనేటువంటిది చెప్పబోతున్నాను. ఇది తెల్ల కాగితం మీద తయారు చేసుకోవచ్చు, లేదు అని అంటే భోజపత్రం మీద తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకుని వేసుకుంటే కనుక మీ యొక్క మెదడు అనేటువంటిది చాలా చురుకుగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇది చాలా సులువుగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఒక తెల్ల కాగితం కానీ ఒక భోజపత్రం కానీ తీసుకుని నేను చూపించబోయేటువంటి యంత్రాన్ని గీసుకొని మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మరి ఆ మాత్రానికి మెదడు ఈ విధంగా పనిచేస్తుందా అని అంటే కనుక ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సంఖ్యలు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు చూపించబోతున్నానో ఆ యొక్క సంఖ్యలలో అటువంటి శక్తి అనేటువంటిది ఇమిడి ఉంటుందన్నమాట. మీ యొక్క మెదడు అనేటువంటిది చురుకుతనంగా పనిచేసేటువంటి విధంగా ఆ యొక్క యంత్రం నుంచి ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి ఉంటాయి. తద్వారా ఏంటి అంటే మీ మెదడు చాలా చురుకుగా పనిచేయటము, చాలా వేగంగా పనిచేయటము, మంచి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళగా మీరు వ్యవహరించటము, అలాగే మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళకి కూడా ఆ యొక్క మందబుద్ధి అనేటువంటిది తొలగిపోతుంది. చాలా షార్ప్గా, ఇంటెలిజెంట్గా ప్రవర్తిస్తారు. చదువు అవ్వట్లేదు, చదువు సరిగ్గా చదువుకోలేని వాళ్ళు కూడా చాలా మెరుగు పడతారనమాట. ఇది కనుక మీరు తయారు చేసుకుని వేసుకున్నట్లయితే కనుక మరి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి. ముందుగా శుక్లపక్షము, కృష్ణపక్షము అని రెండు వస్తాయి ఒక నెలలో. అయితే శుక్లపక్షము నడుస్తున్నప్పుడు శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు మీరు ఈ యొక్క ప్రక్రియ చేయాలి. ఇప్పుడు నాకు కామెంట్స్ పెట్టకండి, ఈ రోజు చేసుకోవచ్చా, ఆ రోజు చేసుకోవచ్చా, శుక్లపక్షం ఎప్పుడు వస్తుంది, చతుర్దశి ఎప్పుడు వస్తుంది అని అడగద్దు. మీకు తెలియకపోతే మీ యొక్క పెద్దలను అడగండి, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ పంతులు గారిని అడిగినా కూడా చెప్పేస్తారు. మీకే తెలిస్తే మీరు క్యాలెండర్లో చూసుకున్నా మీకు అర్థమవుతుంది. శుక్లపక్షంలో ఉన్నటువంటి చతుర్దశి నాడు ఈ యొక్క ప్రక్రియ చేసుకోవాలి. చతుర్దశి నాడు ఏం చేయాలి అని అంటే మళ్ళీ ఏ సమయంలో చేసుకోవాలి, ఇటువంటి సందేహాలు అందరికీ కూడా వస్తున్నాయి. ప్రత్యేకంగా చెప్పలేదు అని అంటే దాని అర్థం ఏ సమయంలోనైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అర్థం. కేవలం ఈ యొక్క రోజున మాత్రం చేసుకోండి, అంతే చాలు. ఇక అయితే నియమాలు ఏమి కూడా లేవు, తినకుండానే చేసుకోవాలి, తిన్న తర్వాత చేసుకోకూడదు, అలాగేమీ లేదు. ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. చక్కగా కూర్చోండి, తెల్ల కాగితం కానీ భోజపత్రం కానీ తీసుకొని నలుపు రంగు యొక్క ఇంకు వాడి ఏదన్నా కూడా ఒక పుల్ల వాడండి. లేదు అని అంటే కనుక ఏదన్నా కూడా రోజా మొక్క యొక్క కాడ ఉంటుంది కదా, అది పుల్లగా వాడి ఈ యొక్క యంత్రాన్ని అనేటువంటిది గీయండి. ఎటువంటి నలుపు రంగు ఇంకుతో గీయచ్చు, లేదు అని అంటే కనుక బ్లాక్ పెన్తోనైనా కూడా గీసుకోవచ్చు. ఏమి కూడా ఇబ్బంది అయితే లేదు. ఎవరి దగ్గరైనా నలుపు రంగు తయారు చేసుకునేటువంటి పెయింటో ఇటువంటిది ఏదైనా ఉంటే వాళ్ళు ఇటువంటి పుల్లలు అనేటువంటి వాడచ్చు, లేదు అంటే బ్లాక్ పెన్తోనైనా గీసుకోవచ్చు, ఏమి కూడా తప్పులేదు. అయితే ఈ యొక్క కాగితం మీద కానీ భోజపత్రం మీద కానీ ఆ విధంగా గీసుకున్న తర్వాత మీ యొక్క పూజా మందిరం దగ్గరికి వెళ్ళి చక్కగా దేవుడికి చూపించి కాస్త ధూపం అనేటువంటి దానికి పట్టించండి. పట్టించిన తర్వాత ఇప్పుడు దాన్ని మడిచి ఒక ఖాళీ తావీజు తీసుకుని అందులోకి ఇమిడ్చుకోండి. ఖాళీ తావీజు ఏదన్నా ఏ రకమైన ఏ మోడల్ అయినా కూడా తీసుకోవచ్చు, ఏ రకమైన తావీజ్ అయినా తీసుకోవచ్చు. అందులోకి ఇమిడ్చి మీ యొక్క కుడి చేతికి కట్టుకోండి. కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి. అయితే ఎరుపు రంగు తాడు వాడి కట్టుకోండి. అయితే ఎవరికైతే మందబుద్ధి ఉందో, తెలివితేటలు లేవో, చిన్నవాళ్ళు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఇది కట్టుకోండి. ఈ విధంగా కట్టుకున్నట్లయితే కనుక మీ యొక్క మెదడు అనేటువంటిది చాలా చురుకుగా చక్కగా పనిచేస్తుంది అనమాట. మంచి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళుగా మీరు మారుతారనమాట క్రమముగా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.